యాహూ! 12,00,000 వరకు టాక్సే లేదంట. హో అదంతా సరే గాని నీ ఎల్పిఏ ఎంత? నాది 3, 2 0 ఎల్‌పీఏ. అంటే అంటే నేను 9% అన్‌ఎంప్లాయ్ మెంబర్స్‌లో ఒకడిని. మరి నువ్వు ఎటు ట్యాక్సే కట్టవు, ఎందుకు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు? అంటే నాకు రేపు 12 ఎల్‌పీఏ జాబ్ వచ్చినాక టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు కదా! అందుకే. ఇది ఎలా ఉందో తెలుసా? ఎలా ఉందేంటి? నేను కాదు, జనాలే చెప్తారులే కామెంట్స్ లో. కొంచెం ఈ నాని గంట తన ప్లానింగ్ ఎలా ఉందో కింద కామెంట్స్ లో చెప్పండి. సరే, మనకి ఇది ఎప్పుడు ఉండేదేలే కానీ వీడియోలోకి వస్తే ఫిబ్రవరి 1 రోజు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు 2025 to 2026 బడ్జెట్ ని రిలీజ్ చేశారు. निर्मला सीतारमन के द्वारा पेश किया गया 8वां बजट 2025। It's budget day in India. మరి ఈ బడ్జెట్ లో మన మిడిల్ క్లాస్ వాళ్ళకి యూస్ఫుల్ గా ఏమైనా ఉన్నాయా? అసలు మన గవర్నమెంట్ ఏ సెక్టర్స్ లో ఎక్కువగా ఫోకస్ చేయాలనుకుంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. ముందే చెప్తున్నా, ఏదో బడ్జెట్ అనగానే ఇది మనకెందుకులే, దీని వల్ల మనకేం వస్తుంది అని ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే ఈ బడ్జెట్ వల్లనే మన ఇన్కమ్, మన ఎక్స్పెండిచర్ ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. మెయిన్ గా ఈ బడ్జెట్ లో 6 ఫ్యాక్టర్స్ మీద ఫోకస్ చేశారు. అందులో ఫస్ట్ ది అగ్రికల్చర్, అర్బన్ డెవలప్మెంట్, టాక్సేషన్, పవర్, మైనింగ్ అండ్ రెగ్యులేషన్స్. సరే గానీ మనం ఫస్ట్ ట్యాక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రిజైమ్ లో న్యూ స్లాబ్స్ ఇలా ఉన్నాయి. 0 to 4 lakhs nil, 4 lakhs to 8 lakhs 5%, 8 lakhs to 12% 10%, 12 lakhs to 16 lakhs 15%, 16 lakhs to 20 lakhs 20%, 20 lakhs to 24 lakhs 25%, 24 lakhs and above 30%. బట్ వెయిట్ స్టార్టింగ్ లో 12 lakhs వరకు అసలు ట్యాక్సే లేదన్నావు కదా, మరి ఈ ట్యాక్స్ స్లాబ్స్ మీనింగ్ ఏంటి అనుకుంటున్నారా? సరే చెప్తా. యాక్చువల్ గా రిబేట్స్ ద్వారా మీ శాలరీ ఆర్ బిజినెస్ ప్రాఫిట్ లో 12 lakhs కన్నా తక్కువ ఉంటే మీరు అసలు ట్యాక్సే కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇది ఓన్లీ న్యూ ట్యాక్స్ రిజమ్ లోనే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇండియాలో 2 ట్యాక్స్ రిజమ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ది ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్. ఇందులో వేరే వేరే ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ మీద డిడక్షన్ ఉంటుంది. అంటే మీరు మీ ఇన్కమ్ తగ్గించుకుని ఈ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం ట్యాక్స్ పడుతుంది. అదే ఇప్పుడు కొత్త ట్యాక్స్ రిజిమ్ లో డిటెక్షన్ చేయడానికి ఆప్షనే ఉండదు. అంటే దీని బదులు ట్యాక్స్ రేటే తగ్గిపోతుంది. అలా మొన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్టు 12 lakhs వరకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరమే లేదు. No income tax payable up to income of 12 lakh rupees. అదే ఈ రిబేట్స్ వల్లనే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే ఆ రిటర్న్ మీ ట్యాక్స్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. కానీ పేమెంట్ ప్రాసెసింగ్ వచ్చేసరికి మీ ఇన్కమ్ 12 lakhs కన్నా తక్కువ ఉంటే మీ ట్యాక్స్ అమౌంట్ ఆటోమేటిక్ గా 0 అయిపోతుంది. ఈ ట్యాక్స్ తగ్గడాన్ని రిబేట్ అంటారు. ఇంకా ఈ రిబేట్ గురించి డీటెయిల్ గా చెప్పాలంటే ఇది ఒక క్యాష్ బ్యాక్ ఆర్ డిస్కౌంట్ లాంటిది. కానీ మీ ఇన్కమ్ 12 lakhs కన్నా ఎక్కువ ఉండి మీరు న్యూ ట్యాక్స్ రిజమ్ ని చూస్ చేసుకుంటే ఈ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం ట్యాక్స్ అంతా పే చేయాలి. అంటే ఈ ట్యాక్స్ స్లాబ్స్ సంవత్సరానికి 12 lakhs పైన సంపాదించే వాళ్ళకి అప్లై అవుతుంది. అలానే వాళ్ళకి రిబేట్ ఏమీ రాదు. సో దాని వల్ల ఈ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం మొత్తం ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. సరే గానీ ట్యాక్స్ తగ్గియడం వల్ల మన ఇండియాకి ఏమైనా బెనిఫిట్ ఉందా అనుకుంటున్నారా? ద ఆన్సర్ ఈస్ ఎస్. అదే పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. అంటే జనాల దగ్గర డబ్బులు ఎక్కువ మిగులుతాయి. సో అలా మిగిలిన డబ్బులతో పర్చేస్ చేస్తారు. దీని వల్ల కన్సంప్షన్ పెరుగుతుంది. అలానే బిజినెసెస్ కూడా కొంచెం బూస్ట్ అవుతాయి. సో దీని వల్ల ఓవరాల్ గా ఒక ఆప్టిమిస్టిక్ ఎన్విరాన్మెంట్ లాగా తయారవుతుంది. అండ్ దీని వల్లే మన జీడిపి గ్రో అవుతుంది. ఇంకా మెయిన్ గా ఏ బడ్జెట్ లో అయినా ఈ మూడింటి మీదే ఫోకస్ చేస్తారు. ఫస్ట్ మన ఇండియా ఎంత సంపాదించబోతుంది, సెకండ్ ఎంత ఖర్చు పెట్టబోతుంది, అండ్ థర్డ్ మన ఫోకస్ ఎక్కువగా వేటి మీద పెడుతున్నాము అని. సో మీరు ఈ మూడిటిని అర్థం చేసుకుంటే ఇండియా బడ్జెట్ మీకు చాలా సింపుల్ గా అర్థమైపోతుంది. సో నెక్స్ట్ అసలు బడ్జెట్ ఎలా తయారు చేస్తారు అనేది చూద్దాం. ఇది చూడడానికి చాలా సింపుల్ గా ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ కొంచెం కాంప్లికేటెడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బడ్జెట్ అనేది ఒక ఎస్టిమేషన్ వేయడం లాంటిది. అంటే 1 February 2025 రోజు తయారు చేసింది 1 April 2025 నుంచి 31 March 2026 వరకు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఖర్చు చేస్తాం, వీటన్నిటిని ఎస్టిమేట్ చేయడమే ఈ బడ్జెట్ అంటే. ఇది మన గవర్నమెంట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ డేటా ప్రకారం ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది గెస్ చేస్తారు. సరే ఇదంతా ఓకే, కానీ అసలు మెయిన్ ది మనీ ఎంత వస్తాయి, ఎంత ఖర్చు పెడతామో అనేది కొంచెం డీటెయిల్ గా చూద్దాం. ఫర్ సపోజ్ ఈ పెద్ద పెద్ద నెంబర్స్ అన్ని పక్కన పెట్టి మన ఇండియా జస్ట్ 100 rupees సంపాదిస్తుంది అనుకోండి. అందులో 17 rupees కార్పొరేట్ ట్యాక్స్ నుంచి వస్తుంది, 22 rupees ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది, 18 rupees GST, 9 rupees నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ నుంచి, కస్టమ్స్ నుంచి 4 rupees, 5 rupees యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ నుంచి, నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ నుంచి 1 rupee. మరి మిగిలిన 24 rupees ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారా? ఓకే వెయిట్,
దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం. సరే, ఇప్పుడు ఈ 100 రూపీస్ ఎక్కడెక్కడికి వెళ్తాయో చూద్దాం. 22 రూపీస్ స్టేట్ గవర్నమెంట్స్ కి వెళ్తాయి, 16 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కి, 8 రూపీస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కి, 8 రూపీస్ డిఫెన్స్ కి, 8 రూపీస్ ఫైనాన్స్ కమిషన్ కి, 6 రూపీస్ సబ్సిడీస్ కి, 4 రూపీస్ పెన్షన్స్ కి, అండ్ మిగతా రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కి 8 రూపీస్ వెళ్తాయి. మరి ఈ 20 రూపీస్ ఏంటి అనుకుంటున్నారా? ఇది లోన్స్ కి ఇంట్రెస్ట్. అదే మన గవర్నమెంట్ ఇప్పటి వరకు తీసుకున్న లోన్స్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తుంది. మనం ఇందాక చూసిన వాటిలో జస్ట్ ఎగ్జాంపుల్ కోసం 100 రూపీస్ అని తీసుకున్నాము, కానీ ఇది రియలిస్టిక్ కాదు. మన ఇన్కమ్ కన్నా మన ఖర్చులే ఎక్కువ ఉంటాయి, అందుకే మనం మనీని బారో చేసుకోవాల్సి వస్తుంది. దీన్ని డీటెయిల్ గా అర్థం చేసుకోవాలంటే, ఫర్ సపోజ్ గవర్నమెంట్ ఇన్కమ్ ఎక్కువ ఉండి ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటే దీన్ని సర్ప్లస్ బడ్జెట్ అంటారు. అదే వాళ్ళ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ మ్యాచ్ అయితే దీన్ని బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటారు. అదే వాళ్ళ ఇన్కమ్ కన్నా ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటే దీన్ని డిఫిషియట్ బడ్జెట్ అంటారు. ఇలా ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ మధ్యలో ఉన్న గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికి గవర్నమెంట్ వేరే వేరే బాండ్స్ ని ఇష్యూ చేస్తుంది. అండ్ ఆ స్కీమ్స్ లో మీరు అండ్ నాలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తాము, అండ్ దీన్నే డొమెస్టిక్ డెట్ అంటారు. సరే గానీ మనమైనా ఫ్రీగా ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాము చెప్పండి? దీని మీద ఇంట్రెస్ట్ కూడా సంపాదించాలి కదా. ఆ ఇంట్రెస్ట్ పేమెంటే ఇక్కడ కనిపిస్తుంది. సరే, ఇదంతా పక్కన పెట్టి బడ్జెట్ లోకి వెళ్తే స్పెసిఫిక్ గా ఈ 3 ఏరియాస్ లో ఇన్వెస్ట్ చేయబోతున్నాం అని అనౌన్స్ చేశారు. అందులో ఫస్ట్ ది పీపుల్, ఎకనామీ అండ్ ఇన్నోవేషన్. ఇంకా మన ఫైనాన్స్ మినిస్టర్ అగ్రికల్చర్ ని ఇంజిన్ ఆఫ్ గ్రోత్ అన్నారు. అలానే 1.7 crore ఫార్మర్స్ కి హెల్ప్ఫుల్ గా ఏమైనా చేస్తాము అని ప్లాన్స్ చేస్తున్నారు. అలానే ఎంఎస్ఎంఈస్ కూడా ఒక గ్రోత్ ఇంజినే. ఎంఎస్ఎంఈ అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. అలానే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గురించి చూస్తే ఈ సెక్టర్ మన ఇండియాలో జస్ట్ 15% కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇంకా స్టార్ట్అప్స్ కోసం 10,000 crores వరకు అలోకేట్ చేశారు. అలానే ఫస్ట్ టైం ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ కి స్పెషల్ లోన్స్ ప్రొవిజన్స్ కూడా ఇచ్చారు. ఇంకా ఎడ్యుకేషన్ కోసం 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ గురించి మాట్లాడారు. ఇంకా జిగ్ వర్కర్స్ అంటే జొమాటో అండ్ స్విగ్గీ డెలివరీ పార్ట్నర్స్ కి శ్రమ్ ప్లాట్ఫామ్ లో ఇంక్లూడ్ చేయబోతున్నారు. వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇవ్వబోతున్నారు. పిఎం జన్ ఆరోగ్య యోజన ప్రకారం వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తారు. అండ్ దీని వల్ల 1 crore పైన జిగ్ వర్కర్స్ కి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇంకా మెడికల్ టూరిజం మీద కూడా ఫోకస్ చేయాలనుకుంటున్నారు. ఇంకోటి న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ మీద వర్క్ చేస్తున్నారు. అది కూడా 15,000 crores అవుట్లే తో. ఈ మిషన్ ద్వారా 2023 వరకు 5 సెల్ఫ్ డెవలప్డ్ స్మాల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ని తయారు చేయాలనుకుంటున్నారు. ఇంకా మెయిన్ ది ఎడ్యుకేషన్ లో ఏఐ కోసం 500 crores వరకు అలొకేట్ చేశారు. సో వీడియో లాస్ట్కి వచ్చేసింది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ చేయండి. అలానే మన తేజ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.